హాయ్, వెల్కమ్ టు యుఐ టాపిక్స్. ఇవాళ టాపిక్ ఏమంటే ప్యారడైజ్ టీజర్ రిలీజ్ అయింది. చూద్దాం ఎట్లుందని. ఫస్ట్ మనం చూసి తర్వాత దాని గురించి రివ్యూ చెప్తాను. ఫస్ట్ టీజర్ చూద్దాం. सरकार उन्नति में तोरल कोसमा जन्म कोसमा చూసారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఆ మ్యూజిక్ కానీ, ఆ షార్ట్స్ కానీ, ఇంట్రడక్షన్ సీన్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పుడే నాకు బూస్ బంప్స్ వచ్చినట్టుగా ఉంది, అంత బాగుంది. సో షార్ట్ బై షార్ట్ చెప్తాను చూడండి మీరు ఇంకొకసారి. ఈ షార్ట్ చూడండి ఎంత బాగుంది. వర్షము, కుక్క కింద బైక్స్, అంటే ఎలా ఉందంటే అంత బాగుంది. అంటే కలర్ గ్రేడింగ్ అంతా చాలా బాగుంది. నెక్స్ట్ సీన్కి వెళ్దాం. ఈ సీన్ చూడండి. ఇక్కడ వాటర్ దగ్గర నిప్పు, ఆ డ్రెస్ ఇక్కడ గమనించాలంటే వాచ్ లాగా ఉంది. అంటే చాలా డీటెయిలింగ్ ఎత్తినారు, చాలా బాగుంది. నెక్స్ట్ సీన్ చూద్దాం. ఈ షాట్ చూడండి, కాకిది ఎంత బాగుందంటే అంత బాగుంది. అంటే వీళ్ళు ఎందుకు కాకి అని చూపిస్తున్నారంటే, నేనేమనుకుంటున్నానంటే ఈ కాకి అంటే మనం జనరల్గా కాకిని చూస్తే ఏమంటాము అంటే అన్ని పక్షుల్ని మనం పెంచుకుంటాం, అన్నీ చేస్తాం. కాకిల్ని అయితే మనం పెంచుకోము. సో కాకిల్ని వీళ్ళు ఎందుకు గుర్తుపెట్టుకున్నారంటే, అంటే చాలామంది వాళ్ళని కేర్ చేయరు అనుకుంటా. అన్ని పక్షుల్ని కేర్ చేసేటట్టుగా కాకిల్ని కేర్ చేయరు కదా, అందువలన సో వాళ్ళని ఒక కాకిలాగా చూసుకుంటారు, హీనంగా ఒక కుక్కలాగా కాకిలాగా చూసుకునేటట్టున్నారు. సో అలాంటి మనుషులు వాళ్ళ బతుకులు ఎలా మారుతాయి అనేటట్టుగా ఇది ఒక ఎలా చెప్పేది అంటే వాళ్ళు గుర్తుగా వీళ్ళు ఇలాంటి మనుషులు తిరగబడితే ఎలా ఉంటుంది అనేలా చూపించినట్టున్నారు. చూద్దాం నెక్స్ట్. ఈ షార్ట్ చూడండి. అంటే ఇది ఒకప్పుడు ఓల్డ్ కప్స్ ఉండేది, చాలా పాత కప్స్, అప్పుడంతా వైటే ఉండేది. సో అలాగా వింటేజ్ కప్స్ ఎత్తుకొని యూజ్ చేసుకుంటూ, అంటే ఒక్కొక్క షార్ట్గా జడ ఇలా వేసుకుంటుంటే చాలా బాగా నచ్చింది ఇది. సో నెక్స్ట్ సీన్కి వెళ్దాం.
సో ఇది మోహన్ బాబు ఇంట్రొడక్షన్. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. వింటేజ్ ఒకప్పుడు చూసినట్టుగా ఉంది. చూద్దాం, అంటే ఏం రోల్ అని తెలియదు, బట్ వీళ్ళే వచ్చి వాళ్ళని ఏమైనా రూల్ చేస్తారేమో తెలీదు. చూద్దాం. బా చాలా బ్లడ్ బాత్ ఉన్నట్టుంది ఈ సినిమాలో. చాలా చాలా అంటే ఒక్కొక్క సీను ఫుల్ బ్లడ్ బాత్ ఉన్నట్టుంది. ఇక్కడ చూస్తే విల్లన్ అనుకుంటా ఇతను, బట్ యాక్టర్ పేరు తెలియలేదు. సో విల్లన్ అనుకుంటా. చాలా బాగా వచ్చింది ఈ షాట్. చాలా బాగుంది. అంటే అప్పుడు డ్రెస్సు, అప్పుడు వెహికల్ అంతా చూస్తే మోహన్ బాబు గారిని చూస్తే మళ్ళీ వింటేజ్ మోహన్ బాబు చూసినట్టుంది. సర్కార్ ఉన్నది మీ తొరల కోసమా, జనం కోసమా? ఇక్కడ నుంచి చూసుకోండి, మ్యూజిక్ ఎలా కొట్టారంటే అనిరుద్ధ్ గారు సూపర్ కొట్టారు. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. చూడండి. ఇప్పుడు చెప్పారు చూడండి, కాకే మన గుర్తు అనేసి. అంటే వాళ్ళని కాకిల్లాగా చూసేటట్టుండు. ఆ కాకిలు తిరిగి పడితే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించేటట్టున్నాడు. ఈ సీన్ చూడండి, ఇక్కడ కూడా చాలా డీటెయిలింగ్ ఇచ్చిండ్రు. సో ఆ కాల్ మాట్లాడేది కూడా చూస్తే చాలా బాగుంది. అంటే ఎక్కడ చూసినా బ్లడ్, ఎక్కడ చూసినా బ్లడ్ స్క్రీన్లో. ఈ సీన్ అయితే చాలా బాగుంది. అంటే మొత్తం బ్లైడ్స్ దారం చుట్టుకొని, అంటే బాడీ చాలా సిక్స్ ప్యాక్ చేసుకున్నాడు. అంటే ఈ సీను మేబీ జైల్లో అనుకుంటాను. చాలా బాగా వచ్చింది. ఒక్కొక్క బ్లైడ్ రియల్గా ఉన్నట్టుంది. చూద్దాం. నెక్స్ట్ వస్తుంది చూడండి, మ్యూజిక్ అద్దరిపోతుంది. ఈ సీన్ చూసారా? థూ 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 అంటేనే 24th September 2026. సో ఈ సినిమా వచ్చేసి 24th 9 September. సో ఖచ్చితంగా వెళ్ళి చూడాలి. టీజర్ ఎలా ఉందంటే ఇంకా ట్రైలర్ ఎలా ఉంటుంది, ఇంకా సినిమా అయితే సూపర్గా ఉంటుంది. దీంతో పాన్ ఇండియా మార్కెట్ని గ్యారంటీగా టచ్ చేస్తారు నాని గారు. ఈ సీను ఎంత అద్భుతంగా ఉందంటే ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. ఈ సీన్ చూడండి ఎంత బాగుందంటే, దిష్టి తీసుకొని అంతమందిని చంపి వాళ్ళతో దిష్టి తీసుకొని తను వాళ్ళ పైన కూర్చొని అంతా జైలు ఉన్నట్టుంది. సో ఒక జైలు సీక్వెన్స్ ఆ ఫైట్లో ఈ బాబు ఆ సీన్ అలాగే ఉంది. మొత్తం జైలు అంతా ఉన్నట్టుంది. సో అక్కడ ఫైట్ ఉన్నట్టుంది. దీనికి ముందు కూడా టీజర్లో, చిన్న టీజర్లో వదిలారు. సో ఈ సినిమాకి ఇది చాలా హైలైట్ అయ్యేలాగా ఉంది. చూద్దాం. సో ఫైనల్గా ఏం చెప్తున్నానంటే, టీజర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా బాగా నచ్చింది. అంటే ఒక్కొక్క డీటెయిల్డ్గా చూస్తుంటే, అంటే ప్రీవియస్ సినిమాలు దసరా ఉంది, ఇంకా ఏమంటే కేజీఎఫ్ ఇలాంటి సినిమాలు ఉండి, కానీ దీంట్లో ఎలా ఉందంటే ఆ జడలు వేసుకొని సను ఆ బాడీ పెంచుకొనేసి, ఆ కాకులు, అక్కడ చెత్త, ఆ స్లమ్ము చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో సినిమా అయితే మాత్రము అద్దరిపోయేలాగా ఉంది. ఏమంటే దసరా తీసిన డైరెక్టర్ కాబట్టి ఈ సినిమా కూడా చాలా అద్దరిపోయేటట్టు ఉంది. సో ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చూపించలేదు. సినిమా మాత్రము సెప్టెంబర్ రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. కానీ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను.
నెక్స్ట్ దీని కంటెంట్ ఏమేమి వదులుతారనేసి వెయిట్ చేస్తున్నాను. చూద్దాం. అయితే సినిమా మాత్రం నాని వాళ్ళ ఫ్యాన్స్ అంతా వచ్చి కాలర్ కాదు ప్యాంటు షర్ట్ రెండు ఎగరేసుకుని పోవాలి. అలా ప్యారడైస్ టీం అందరికీ, అలాగే శ్రీకాంత్ ఒడియాల గారికి, అనిరుద్ధ్కి, ఎక్స్పెషలీ నాని గారికి మా అందరి దృష్టి అంతా పోవాలనేసి కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.